प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं. సాంఖ్యయోగము 53వ శ్లోకం. స్తుతి విభ్రాంతిపన్నాతే యదాస్తస్యస్తి నిశ్చలా సమాధావాచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. విన్నవాటిలో వేరే వెసరిపోయిన ఈ బుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచినట్టి నీ యోగము పొందుతావు. ఇంతకుముందు శ్లోకాల్లో విన్నాం కదా. అంటే మన బుద్ధి, మనసు, శరీరము ఒక స్థితిలో, అంటే మంచి వాక్కు, మంచి మనస్సు, మంచి పని అదే చేయాలి తప్ప ఈ సమాజంలో ఉంటూ బురదను అంటించుకోకూడదు అని ఒకటి విన్నాం. ఆ యోగంలోనే నిలిచి ఉండాలి. ఇవాళ విన్నాం కదా, వదిలేసేయకూడదు. ఆ స్థితిలో ఉండి మనము మన బాధ్యతల్ని నిర్వహించాలి. మనం ఎందుకు వచ్చామో ఆ పని ముగించుకోవాలి. అంతే తప్ప లేనిపోయినవి అంటగట్టడం, లేనిపోయినవి వ్యవహారాల్లో తలదూర్చకూడదు. ఆ యోగంలోనే ఉంటేనే మనము పూర్తి స్థాయిలో మనం ఏ పూజ ఎందుకు చేస్తున్నామో, అంటే మనము రోజు పూజ చేస్తున్నాం. అర్థవంతంగా చేయాలి అంటే ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాము, ఏదో డబ్బుల కోసం ఇలా కాదు కదా. మనం ఒక యోగానికి చేరుకోవాలి. ఆ యోగం ఏంటి? పూర్తిగా భగవంతుల్లోనికి లీనమైపోవాలి. అదే కదా. దానికోసం నేను చేస్తాను, మీరు దేనికోసం చేస్తారో. మనం కోరికల కోసం చేస్తే మళ్ళా పుడతాం. ఆ కోరికలు తీరడానికి అనేకమైన తప్పులు చేస్తాం. కోట్లు సంపాదించాలి, ఊరికనే వస్తాయా? మన ఉద్యోగం అంతా ₹1,00,000 సంపాదిస్తాం, లేదా ఒక 50, ఒక 20, ఒక 30, ఒక 10, ఒక 5, ఒక 2. ఇంతలోనే సంపాదించి ఇంతలోనే ఉండాలి అంటే కరెక్ట్గా ఉంటాం. ఇంకా అంతకన్నా ఎక్కువ సంపాదించాలంటే అక్రమంగా సంపాదించాలి. దానివల్ల అనేక అబద్ధాలు, అనేక పాపాలు, అనేక చెడు వాక్యాలు, వాళ్ళ మీద నిందలేయటం, మేము మంచోళ్ళం, వాళ్ళు చెడ్డోళ్ళు అనేస్తారు. అంటే ఒకదానికొకటి పాపాన్ని పెంచుకుంటున్నాం. అలా పెంచుకోకుండా స్థిరమైన బుద్ధితో, స్థిరమైన మనసుతో, స్థిరమైన వాక్కుతో, స్థిరమైన శరీరంతో, ఎటువంటి మనసా వాచ కర్మణ ఎటువంటి తప్పులు చేయకుండా ఉండే యోగంలోనే శాశ్వతంగా ఉంటారు. అదే నేను స్వీకరిస్తానని భగవంతుడు చెప్తున్నాను. ఇవన్నీ నేను చెప్పినవి కాదండి, భగవద్గీతలో ఉన్నాయి. దానిలోయే నేను చెప్తున్నాను. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితా దేహ కిం ప్రభాసేత కిమసీత వజ్రతే కిం. తాత్పర్యము: అర్జునుడు అడుగుతున్నాడు, కేశవ, సమాధి కలిగిన స్థితప్రజ్ఞుని లక్ష్యం ఏమిటి? స్థిర బుద్ధి అయినవాడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు? అసలు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? అంటే మంచివాడిగా జీవించటం. వాడు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా నడుస్తారు? అంటే నడవేటిక అంటే నడవటం కాదండి. వాళ్ళు జీవన శైలి ఎలా ఉంటుంది అని, ఎలా ఉండాలి అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆ ప్రశ్న మందేగా. ప్రతి ఒక్కళ్ళకి మనకు ప్రశ్న పడుతుంది, కానీ కొట్టిపారేసుకుంటాం. అసలు మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అన్నది ప్రశ్న. శ్రీ భగవానువాచ, భగవంతుడు చెప్తున్నాడు మనకి, శ్రీకృష్ణ భగవానుడు, ప్రజాహతి యథా కామన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదచ్యతే. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున,
మనసులోని అన్ని కోరికల్ని ఎప్పుడు పూర్తిగా విసర్జిస్తాడో, ఎప్పుడు తనలో తాను తుష్టిని అంటే ఆత్మానందాన్ని పొందుతాడో అప్పుడే స్థితప్రజ్ఞాన్ని పిలుచుకుంటారు. ఎప్పుడైతే మనసులోని అన్ని కోరికలను ఎప్పుడు పూర్తిగా విసర్జించాలి అంటే వదిలేసేయాలి. ఒక్కటి తెలుసుకోవాలి, మనకు అనుభవించాలి అని ఉంటేనే అన్నీ వస్తాయి. అనుభవించాలని లేకపోతే అంటే చెప్పాను కదా, పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలను బట్టి మంచి పనులను బట్టే ఈ జన్మలో మనకి 2 కాళ్ళు 2 చేతులు, మాట్లాడటానికి నోరు, చెవులు, అవయవాలు అన్నీ ఇచ్చారు. ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వెళ్ళటానికి వాహనాలు, సుఖ సంతోషాలు, పిల్ల జల్ల అన్నీ ఇచ్చాడు. వీటితో తృప్తి చాలదా అండి? ఇంకేం కావాలి మనకి? అన్నీ అన్నీ ఇంకా 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 కోరికలు. ఇచ్చిన దాంతో తృప్తి పడవా? ఆ తృప్తి అనేది ఉండాలి మనిషికి. ఇవన్నీ మనం అనుభవించాలని ఉంటేనే వచ్చింది. మనం మహారాజు ప్యాలెస్లో ఉండాలి. అది నీకు రాతలో లేనిది రానే రాదు. ఉన్నది పోనే పోదు. నీ ప్రాప్తంలో నీ ప్రారంధంలో ఏదైతే ఉన్నదో అది అనుభవించేస్తావు.